విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్ర అధ్యక్షులు వజీర్. నేడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ వజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలోని ఇంజనీర్లు, ఆర్టిజన్లు, ఓఎండ్ఎం మరియు అకౌంట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యా అర్హతను ఆధారంగా చేసుకుని వారికి కూడా పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్, జీపీఎఫ్ను విద్యుత్ ఉద్యోగులకు కూడా వర్తించేలా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ జమీరుద్దీన్ సిద్దికి, అధ్యక్షులు వజీర్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, కోశాధికారి నాగేశ్వరరావు మరియు శ్రీనివాస్ రెడ్డి, నగేష్, శ్రీనివాస్ మూర్తి, రామదాసు మరియు పలువురు నాయకులు, సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. మేమందరము కష్టపడితేనే ఇవాళ ప్రజలకు, తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతున్నాం. కానీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి మీద చర్చించుకోవడానికి ఎన్పిడిసిఎల్ కంపెనీకి సంబంధించి ఈ రోజున కరీంనగర్లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మా అధ్యక్షులు వజీర్ గారు, అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ గా జియావుద్దీన్ గారు, మిగతా మా ఎన్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు మా సెక్రటరీ మూర్తి గారు, రామదాస్ గారు, మిగతా కార్మిక సోదరులందరూ హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులు నిరంతరం పనిచేసి ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజన్ ఈరోజు ఫామ్ చేయటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. అలాగే దానిలో జన్కోలో ఒక్కటి దానిలోనే ఉండేది. ఇప్పుడు ట్రాన్స్కోలా నా ఐడియల్ నా గురువు గారు కళ్యాణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ సార్ ఆదాయం వల్ల, మళ్ళీ వజీర్ భాయ్ ఆదాయం వల్ల ఈ యూనియన్ 1535 బాగా పడుతుంది. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు మనకు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మొత్తం మన ట్రాన్స్కో జన్కోలా మేజర్ యూనియన్స్, ఇంజనీర్ అన్నీ కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది.